ఎలాగైతే ఆఖరికి టమాటా పచ్చడి పెట్టేశాను. 3 రోజుల క్రితం అంటే ఒక 4, 5 రోజులు అవుతుంది. టమాటాలు 3 కేజీలు 50కి ఇచ్చారనమాట. అయితే బాగున్నాయి టమాటాలు, సైజు బాగుంది, టమాటాలు కూడా బాగున్నాయి. కొంచెం దూరగా పండి పెట్టకూడదు ఎప్పుడు. దూరకాయలే టమాటా పచ్చడికి చాలా బాగుంటాయి. ఇది టమాటా కాయలు ఎర్రవి పెట్టచ్చు, కానీ తొందరగా స్పాయిల్ అవుతుంది అనమాట, పూజ వచ్చేసిద్ది. కాబట్టి మనం దూరకాయలు పెట్టుకుంటే చాలా బాగుండిద్ది. మీరు కావాలంటే ట్రై చేయండి దూరకాయలతో. ఇంకా 3 రోజుల తర్వాత చూస్తే చిన్న ముక్కలు కట్ చేసి 3వ రోజు ఇట్లా రసం పిండాను. చాలా రసం వచ్చేసింది. ఒక్క చుక్క కూడా ఉండకూడదు టమాటాలలో. అలా ఉంటే ఏమైంది, గుజ్జంతా పీల్చేసుకునిద్ది అందులోనే. కాబట్టి మనం రసం అంతా పిండేసేయాలి. ఇట్లా పిసికితే అసలు అందులో వాటర్ ఉండకూడదు అనమాట, అట్లా ఉండాలి. చూడండి ఎంత రసం వచ్చేసింది టమాటాలలో నుంచి. ఇంకా టమాటా పచ్చడికి మనకి ఏమేమి కావాలి, ఎల్లిపాయలు ఒక 100 గ్రాములు తీసుకున్నాను. 100 గ్రాములు కదా, 1/2 కిలో తీసుకొని అందులో సగం కంటే ఎక్కువ వేసాను. తర్వాత చింతపండు 3 కేజీలు కాబట్టి 1 కేజీకి అంత 1/2 కిలో కాబట్టి 3/4 కేజీ చింతపండు. మెంతులు ఒక 100 గ్రాములు తీసుకొని పట్టించాను, గ్రైండర్ వేయించాను అనమాట. తర్వాత మనం పచ్చడి కాబట్టి ఇందులోకి శనగ నూనె అయితే చాలా బాగుంటుందని నేను చేశాను. మామూలుగా లేదు, నోరూరిపోతుంది ఆ స్మెల్కి అనమాట. టమాటా పచ్చడి తర్వాత ఏదైనా ప్లస్ మామిడికాయ పచ్చడి కూడా చాలా బాగుంది. అప్పడాలలో సూపర్, ఆమ్లెట్లో కూడా సూపర్.